ఈ శ్రద్ధ ప్రేమ రూపంలో ఉంటుంది. ప్రేమ అంటే అవ్యాజం అని చెప్పుకోవాలి. ఇక్కడ అవ్యాజ ప్రేమ అంటే భగవంతుడి నుంచి ఏదో ఆశించడం అని కాకుండా భగవంతుడిని ఆశ్రయించడం అనేది చాలా ప్రధానమైనది. అలాంటి ఏకాగ్ర భక్తితో అటువైపు గురుభక్తి, ఇటువైపు దైవభక్తి రెండింటితో ఎటువంటి వాడినా ధరించవచ్చు. సామాన్యుడు కూడా ఋషిస్వరూపుడు కావచ్చు అనడానికి భృషుండి మహర్షి యొక్క కథని చెప్పుకున్నాం. మొదట అతను కిరాతకుడుగా ఉన్నప్పటికీ ముద్గల మహర్షిని దర్శించడం చేత, సత్సంగ ప్రభావం చేత, అక్కడ ఉన్న తీర్థం యొక్క మహిమ చేత అతను చిత్తవృత్తిలో మార్పు వచ్చింది. ఒక పశ్చాత్తాపం ప్రకటింపబడి శుద్ధుడు కావాలి అనేటటువంటి ఒక భావం కలిగింది. ఆ భావం కలగడం మహా కష్టం. అది కలిగిందా భగవంతుడు గురువును పంపిస్తాడు. మనలో అటువంటి చిత్త ప్రవృత్తి ఏర్పడాలి. అందుకే అక్కడికి గురువే కనబడ్డాడు. చిత్రం ఏంటంటే ఆయన దర్శనం వల్ల ఇతరులో మార్పు వచ్చింది. సత్సంగ ప్రభావం అలా ఉంటుంది. ఆ మార్పుతో శరణ వేడాడు. అతను ఆర్తిని అర్థం చేసుకుని గురువు గణపతి స్ఫురించినటువంటి నామమంత్రాన్ని ఇచ్చాడు. నామమంత్రం అంటే మళ్ళీ నామమాత్రం కాదు. నామానుకున్న శక్తి అంతా ఇంత కాదు. అదే నిన్న నామయోగం అని మనం చెప్పుకున్నాం. నామానికి మహాశక్తి ఉన్నది. మంత్రగర్భితమైన శబ్దములు వేదములు ఉన్నాయి. అవే నామాలుగా వచ్చాయి. బీజాక్షరాది మంత్రములు వేద మంత్రములతో ఉన్న వాటికి అనేక పరీక్షలు, సంస్కారాలు, అధికారాలు అవసరం. నామం స్మరించడానిక సర్వుల అధికారులే. అయితే ఏమీ తెలియకుండా నామం పలుకుతూ ఉంటే అది క్రమక్రమంగా చిత్తశుద్ధినిస్తుంది, పాపాలను తొలగిస్తుంది. తెలిసి ప్రేమగా పలుకుతూ భక్తిగా పడితే నామంతోనే ముక్తి పొందవచ్చు అనే దానికి అనేక గాథలు పురాణాల్లో ఉన్నాయి. నిన్న ఒక గాథను మనం చెప్పుకున్నాం. గణేష్ పురాణ ఆధారంగా చెప్పుకున్న అంశం. అలాంటి భగవాన్ని ఆరాధనా విధానంతో ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. గణపతి ఆరాధనకి ముందు నిన్న పునాది వేసేసాం. ఆరాధనకి ఏ వస్తువులు కావాలని కంటే ఆరాధనకి కావాల్సిన చిత్తవృత్తి, అది ముందే అటువంటి చిత్తవృత్తి రాదు కనుక క్రమంగా సత్వగుణంతో ఆరాధిస్తూ ఉంటే ఆ ప్రేమ రూపమైన భక్తి పండుతుంది. అందుకు సత్వగుణంతో కూడి చిత్తం యొక్క దోషములు పోవడానికి భగవంతుడి ప్రీతి కోసం ముందు ఆరాధన చేయాలి. ఆ ఆరాధన క్రమంలోనే మనకి భగవంతుని ఆరాధించేటప్పుడు 3 పద్ధతులు ఉన్నాయి. మంత్ర, ద్రవ్య, క్రియ అని. అంటే శబ్దముతో చేసే ఆరాధన మంత్రము, దానికి వినియోగించేవి ద్రవ్యములు. ఈ రెండిటితో చేసే పద్ధతి క్రియ అని చెప్పబడుతుంది. అది యజ్ఞములకు ఎలాగో పూజకు కూడా అలాగే. భారతీయ సంస్కృతి అందం ఏమిటి అంటే వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి సాధనకి. ఇక్కడ సాధనలో యజ్ఞములు ఒక పద్ధతి, రెండవది ఆరాధన పూజలు పునస్కారాలు ఒక పద్ధతి, మూడవది యోగము ధ్యానము. ఈ రెండు కలిపే చెప్తాను మనం. ఎందుకంటే యోగం ధ్యానం కాదు, యోగం ద్వారా ధ్యానం చేయాలి. కానీ యోగము ధ్యానము రెండుగా కూడా అనుకోవచ్చు. దాని తర్వాత చేయవలసింది విచారణ. విచారణ అంటే బ్రహ్మతత్వాన్ని విచారణ చేయాలి. పొందవలసింది అది కనుక మనం బ్రహ్మం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి గురువు ద్వారా. ఊరికైనా బ్రహ్మము అంటే ఎలా సరిపోతుంది? బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ బ్రహ్మతత్వం ఎక్కడో లేదు, నాలోనే ఉన్నది అని అన్వేషణ చేసేటప్పుడు దాన్ని తెలియకుండా అడ్డుకుంటున్నటువంటి పొల్లు వంటి దేహేంద్రియాల అభిమానములు క్రమంగా త్యజించాలి. ఇది విచారణ మార్గం. ఇది చివరికి చెప్తారు. భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా విచారణా మార్గం ముక్తికి హేతువు, సాక్షాత్ ముక్తికి హేతువు. నేరుగా దానిలోకి తీసుకువెళ్ళడానికి పనికొచ్చేటువంటివే ఉపాసనా మార్గం. ఉపాసనా మార్గంలోనే మనకి మంత్రము, యంత్రము, తంత్రము, పూజ, పునస్కారము, హోమములు అన్ని ఉపాసన కిందకు వస్తాయి. కానీ మొదట చెప్పినటువంటి యజ్ఞాదులు, పూజలు, మంత్ర జపములు ఇవన్నీ ఉపాసన మార్గం కిందకు వస్తాయి. దీనికి అసలు బేస్ ఒకటి ఉంది. దానికంటే ముందు ఉండవలసింది ధర్మాచరణ. ఇది చాలా ప్రధానం. కానీ ధర్మము తప్పి చెయ్యరానివి చేస్తూ యజ్ఞాలు యాగాలు చేసి వాటి నుంచి తప్పించుకుందాన్ని ప్రయత్నించితే భగవంతుడు కూడా సంతోషించడు. ఒక్కొక్కప్పుడు ఫలించవచ్చు గాక, కానీ అది పరిపూర్ణమైన ఫలాన్ని ఇవ్వదు. అందుకు ధార్మిక ప్రవృత్తి మనస్సులో ఏర్పడాలి. అటు తర్వాత ఉపాసనా మార్గం. ఉపాసనా మార్గంలోనే క్రమంగా నిష్కామ భక్తితో చేయడం మొదలుపెట్టాలి. మొదటే అది సాధ్యం కాదు. అప్పుడు ఏం చేయాలంటే ధర్మబద్ధమైన కోరికతో చేయవచ్చు. కానీ కోరికతో చేయకండి అంటే అందరూ అన్ని మానేస్తారు. కానీ సకామంతోనే ఏదైనా మొదలవుతుంది. ఆ సకామం ధర్మబద్ధమై ఉండాలి. దానితో పాటు భగవంతునిపై ప్రేమపూర్వకమైన చిత్తవృత్తి కొంత ఉండాలి, సాత్వికమై ఉండాలి. ఎప్పుడైతే ధార్మికమైందో సాత్వికం అయిపోతుంది, అందులో సందేహం లేదు. అధార్మికమైతేనే తామస రాజసాధనలోకి వస్తాయి. కనుక ధార్మికమై భగవంతుని గురించి తెలుసుకుంటూ ప్రేమగా ఆరాధించినప్పుడు సాత్విక భక్తి క్రమక్రమంగా పెరిగి భగవంతునిపై అవ్యాజమైన అంటే అన్కండిషన్డ్, నిష్కపటమైన అవ్యాజమైనటువంటి ప్రేమను పెంచుతుంది. ఆ ప్రేమ భగవద్ అనుభూతినిస్తుంది. అది పరాభక్తి, జ్ఞానభక్తి అని చెప్పబడుతుంది. దాంతో ముక్తి లభిస్తుంది. ఇది మొత్తం సనాతన ధర్మం మనకి చెప్పిన సాధన క్రమం. అయితే కొన్ని తెలిసి తెలియని మాటలు కొందరు మొదలెడుతుంటారు. అదేంటంటే ఏదో ఒకటి చేస్తారు, అది చాలు మిగిలిన అక్కర్లేదంటారు. అది చాలా తప్పు. ఒకదానికొకటి విరుద్ధం కాదు, ఒకదాని సబ్స్టిట్యూషన్ కాదు, సప్లిమెంటరీ. తెలుసుకోండి.
దాని బదులు ఇది అనలేదు, ఒకదాని బదులు ఒకటి కాదు, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఒక్కొక్కరి చిత్తవృత్తి ఒక్కొక్కలాగా ఉంటుందట. అందుకే ఇన్ని మార్గములు ఏర్పరిచారు. కొందరు పూజలంటే ఇష్టం, అందుకే పూజాది శ్వనురాగైతే గర్గహ అని ఒక మాటని నాదులు వారు చెప్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. భక్తిలో కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకరి అభిప్రాయం ప్రకారంగా భగవంతుని పూజించితే వాళ్ళకి ఆనందం. ఈ పూజలు సకామంగా చేయకపోవచ్చు, ప్రేమతోని నిష్కపట భక్తితోనే చేయవచ్చు. త్యాగజలే తులసీ దళములతో సంతోషముగా పూజించన్నాడు ఆయన. తులసీ దళాలతో సంతోషంగా పూజిస్తానంటాడు ఆయన. మనం సంతోషం కోసం పూజిస్తాం, సంతోషంగా పూజించడం లేదు. వాళ్ళు పూజించడమే సంతోషం. అందుకని భగవంతుడు ఏదో ఇస్తాడని పూజించరు. ఇవ్వడం అనే భాగ్యం లభించింది, ఆయన పూజించడం అనే భాగ్యం లభించింది అనుకుంటారు. అందుకే ఫలం కోసం పూజ కాదు, పూజించడమే ఫలం వాళ్ళ దృష్టిలో. వాడు పూజ ద్వారా భగవద్ అనుభూతిని పొందుతున్నాడు. ఏదైనా కావాల్సింది భగవద్ అనుభూతిని పొందడం. దానికి ఒక్కొక్కరి చిత్తవృత్తికి ఒక్కొక్కటి సహకరిస్తుంది. అదే భగవద్ అనుభూతి కోసం వాడు పూజా మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ పూజలో ఎదురుగా విగ్రహము లేదా సాలగ్రామము ఏదో ఆలంబనం పెట్టుకుని దాని మీద భగవద్భావన చేస్తారు. చేసినప్పుడు చింతన అంతా భగవద్ రూప చింతన, లీలా చింతన, ఆ నామముల ద్వారా ఆయన అర్థము తెలుస్తూ స్ఫురిస్తూ ఆనందిస్తూ పూజ చేసేవాళ్ళు ఎంతో మంది మహాత్ములు ఉంటారు. వాళ్ళు పూజ ద్వారా అనుభూతిని పొందుతున్నారు. కొంతమంది గానం ద్వారా అనుభూతిని పొందుతారు, సంగీతం ద్వారా, సంకీర్తన ద్వారా కొంతమంది అనుభూతిని పొందుతారు, కొంతమంది ధ్యానం ద్వారా పొందుతారు, మరికొంతమంది కథన శ్రవణం ద్వారా పొందుతారు. అంటే అది వినగానే ఒక అనుభూతి కలిగి భగవద్ అనుభూతి కోసం, తెలిసిన కథ అయినా మళ్ళీ ఎందుకు కూర్చుంటారంటే ఆ అనుభూతి కోసం. ఇక్కడ శ్రవణం ద్వారా కొంతమంది, మరికొంతమంది ఏకాంతంలో చింతన చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఒకరు అన్ని రకాలుగా కూడా చేయొచ్చు కదా, పూజించవచ్చు, ధ్యానం చేయొచ్చు. కొందరు ఏమంటుంటారంటే ఇందులో ఏదో ఒకటి చేస్తామంటే, అలా కాదండి. ఏదో ఒకటి ప్రధానంగా చేస్తూ మిగిలినవి అంగముగా చేయాలి, ఇది తెలుసుకోవాలి. కనుక ధ్యానంలోకి వెళ్ళాను కానీ పూజలు మానేశాను అన్నాడు ఒక ఆయన. అంటే వాడికి ధ్యానం పూజలు మానేయడానికి పనికొచ్చాడు. అది ధ్యానం చాలా గొప్పదండి పూజ కంటే. ఎవరు చెప్పారండి? భగవద్గీత సరిగ్గా చదివితే ఆయన రెండూ చెప్పాడు. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కృష్ణ మదర్పణం అన్నాడు. నువ్వు ఏదేది చేస్తావో అవన్నీ నాకు అర్పించన్నాడు. అర్పించడమే పూజ. మరొకటేమన్నదండి, మనం అనుభవించే పాంచభౌతిక ద్రవ్యములను భగవంతుడికి నివేదించి ప్రసాదముగా మార్చుకుని అనుభవించడమే పూజ. ఒక్క మాటలో నువ్వు ఏ పాంచభౌతిక ద్రవ్యములు అనుభవిస్తున్నావో అందరూ అవే తింటారండి పదార్థాలు. కానీ నివేదించాక పదార్థం ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం తిన్నవాడికి సంస్కారం బాగుంటుంది. అది పూజ అవసరమే, ధ్యానం అవసరమే. అసలు పూజలోనే ధ్యానం ఉంది. ముందు చేసే ధ్యాయామి, తర్వాత ఆవాహయామి. అటు ఇటు చంచలంగా వెళ్ళే చిత్తాన్ని ధ్యానం చేద్దామని మఠం వేసుకుంటే భగవంతుడు తప్ప అన్ని ధ్యానిస్తాం. మళ్ళీ ధ్యానంలో ఈ మధ్య మెడిటేషన్ కోర్సులు చాలా తయారయ్యి సనాతన ధర్మం నుంచి పక్కకి తీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అందరినీ ఆమెకు ఆకర్షించడం కోసం ఈ దేవుడిని ఆ దేవుడిని ఏ రూపం ధ్యానించక్కర్లేదండి. మనసు అలా ఏ ఆలోచన లేకుండా ఉంటే చాలు. ట్రై చేయండి. ఏ ఆలోచన లేకుండా ఉండడం వల్ల ఏ ఆలోచన కూడా మొదలవుతుంది. ఇక్కడ అంతు పొంతు ఉండదు. ఆలోచన లేని మనస్సు ఉంటుందా, అలలు లేని కొలను ఉంటుందా? కనుక అంత తేలిక కాదు. అందుకే క్రమం ఉంది దానికి. ఒకదానితో కూడా ముడిపడినప్పుడు పరిస్థితి చేస్తుంది. చిత్తం శుద్ధిగా అనేది అవి సాధ్యం కాదండి. ఉత్తమ సాధనలు పాప సంహారం జరిగితే కానీ కాదు. అందుకే పాప సంహారం కోసం అని క్షేత్రయాత్రలు, తీర్థయాత్రలు, అర్చనలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పాప సంహారం చేస్తాయి. దానివల్ల చిత్తారుగా నైర్మల్యం వస్తుంది. దానివల్ల ఇంకా పై స్థితికి మనం వెళ్ళగలం. కానీ ఆ పై స్థితి కోసం తీర్థయాత్రలు చేస్తే అలాగా. పుణ్యాల కోసం చేసేవాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ. అది అవసరమే. పుణ్యం లేకపోతే ఎలాగా? పుణ్యం లేకపోతే సుఖం ఎక్కడ వస్తుంది? పాపం వల్ల దుఃఖం, పుణ్యం వల్ల సుఖం. తనకు సుఖం కావాలనుకున్న వాళ్ళు అది చేయాలి. దుఃఖం పోవాలనుకున్న వాళ్ళు పాపాలను తొలగించుకుని ప్రయత్నాలు చేయాలి. ఇది అవసరమే. ఇది భగవద్ ఆరాధన వల్ల సాధ్యమవుతుంది. కొందరు నామస్మరణ చాలంటారు. ఇవాళ ఎవరు అడిగారు నామ